సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఒకే పార్టీలో కలిగి ఉండడం అనేది చాలా కొంతమందికి మాత్రమే అది ఉంటుంది. మరి ఇది మీకు ఒకే పార్టీని నమ్ముకుని ఉండడానికి కారణం బీజేపీలోని పార్టీ సూత్రాల, బీజేపీ పార్టీ విధానమా, లేదంటే బీజేపీ పార్టీలోని నాయకుల స్ఫూర్తి ఏమైనా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిందా? నేను 100% భారతీయ జనతా పార్టీ అంటే ఈనాడు రాజకీయాలు చూస్తూ ఉన్నామండి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే కాంగ్రెస్ ఎస్, కాంగ్రెస్ ఐ, కాంగ్రెస్ ఎన్, కాంగ్రెస్ యు, కాంగ్రెస్ ఐ, ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అనేక కోణాలుగా డివైడ్ అయి ఉంది. రెండో వైపు ఆనాడు తెలుగుదేశం తీసుకున్నా, ఆనాడు యొక్క మజ్లిస్ పార్టీని తీసుకున్నా, ఇవన్నీ కూడా కుటుంబ వారసత్వాలతో వచ్చినటువంటి వంశ పరంపర రాజకీయాలు చేస్తున్నటువంటి పార్టీలుగా ఆనాడు పార్టీలను గుర్తించాం. కానీ భారతీయ జనతా పార్టీ భారత ప్రజల యొక్క పార్టీగా ఒక చిరస్థాయి నిలబెట్టుకున్నటువంటి బీజేపీలో ఒక జాతీయవాదం, ఒక దేశభక్తి, ప్రధానంగా జాతీయవాదం, దేశభక్తి నన్ను ఎంతో ఉత్సాహపరిచింది. ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే చట్టం ఉండాలనే బీజేపీ యొక్క సిద్ధాంతానికి నేను ఎంతో ఆకర్షితునయ్యాను. ఒక జాతీయ భావంతో, దేశభక్తితో ఈ భారతదేశంలో ఉన్నటువంటి కుల మత వర్గాలకు తావు లేకుండా ప్రజలందరూ కూడా ఒకటే, అందరం కూడా తల్లి భారతి ముద్దు బిడ్డలం అని చెప్పి ఏదైతే మా యొక్క సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతమే సర్వే జన సుఖినో భవంతు అంటూ భారతీయ జనతా పార్టీ ప్రజల మధ్యలో పనిచేసే విధానం ఎంతో ఆకట్టుకుంది. దాని ద్వారానే ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ జాతీయత కోసం, ఈ దేశభక్తి కోసమే, ఈ యొక్క సిద్ధాంతం కోసమే భారతీయ జనతా పార్టీని మేము ఈనాడు నమ్మి భారతీయ జనతా పార్టీ ద్వారానే దేశానికి న్యాయం జరుగుతుంది, భారతీయ జనతా పార్టీ ద్వారానే ఈ సమాజానికి న్యాయం జరుగుతుంది, భారతీయ జనతా పార్టీ ద్వారానే ఈ దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది, సురక్షంగా ఉంటుంది. ఈ దేశ ప్రజలందరూ కూడా ఏకదాటి మీద తీసుకొచ్చి సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో ముందుకు పోతున్న భావనతోనే నేను భారతీయ జనతా పార్టీలో 38 ఏళ్ళుగా సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఈ అవకాశాలు వచ్చినా రాకున్నా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా కాకున్నా పార్టీ సిద్ధాంతం కోసం, పార్టీ ఆశయం కోసం, పార్టీ అయితే సాధించాలని కోరుకుందో, పార్టీ ఏదైతే ఈ దేశాన్ని కాపాడాలని కోరుకుందో ఆ యొక్క సిద్ధాంతానికి అనుగుణనే పార్టీ కమలం పువ్వు జెండా కింద నేను పనిచేస్తా ఉన్నానని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. ఓకే సార్, మీరైతే అంటున్నారు బీజేపీ పార్టీకి